షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కావాలని గత 30 సంవత్సరాలుగా కోరుతున్న మాదిగ ఉపకులాలు, మాదిగ కుల సంఘాలు, అందులో భాగంగా కృష్ణమాదిగ ఎంఆర్పిఎస్ అనే సంస్థను స్థాపించి వర్గీకరణ కావాలి, వర్గీకరణ ద్వారా ఇంకా విద్యాపరంగా, సామాజిక పరంగా, ఉద్యోగాల పరంగా అన్ని రకాలుగా వెనుకబడిపోయినటువంటి ఇంకా చాలా కులాలు ఉన్నాయి, వాటికి వర్గీకరణ ఒకటే దారి, ఆ వర్గీకరణ ద్వారా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి కృష్ణమాదిగకు ఉంది. అట్లాంటి సామాజిక సమస్యల దండను ప్రభుత్వం మెడలో వేసి ప్రభుత్వ బాధ్యతను పెంచిన మందకృష్ణ వర్గీకరణ కావాలనే అంశం అప్పటి మాజీ స్పీకర్ టిఎన్ సదాలక్ష్మి మందకృష్ణ మాదిగకు మద్దతు తెలిపి ఎన్నో రకాలుగా ఆమె సహకరించిన విషయంతో ఇంకా గట్టిగా ప్రాణం పోసుకొని వర్గీకరణ అంశం ఎంఆర్పిఎస్ బలపడిందనేది చెప్పుకోవచ్చు. వర్గీకరణ సాధించే క్రమంలో ప్రాణత్యాగాలు జరగడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనంగా తెలుపుతున్న విశ్లేషకులు వర్గీకరణ విషయమై ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ అవసరం, సామాజిక బాధ్యత ప్రభుత్వానిది అని రాతపూర్వకంగా సాంకేతికంగా ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసి వర్గీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల వర్గీకరణ చట్టం అమలు చేసి చూపింది. అప్పట్లో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. రాష్ట్ర ప్రభుత్వంగా వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని జస్టిస్ చంద్రచూడ్తో పాటు 6 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణ అవసరమే అని, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అమలు చేయవచ్చని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు గత 2 పర్యాయాలు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రావడంతో వర్గీకరణ అంశం కొలిక్కి వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తుంది. వర్గీకరణ అంశం అమలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత న్యాయపరంగా ఉందని, వారు చేస్తే ఈ సమస్య ఎప్పుడో తీరేదని తెలుస్తుంది. కానీ రాజకీయ లబ్ధి పొందాలని, గత 30 సంవత్సరాలుగా న్యాయం చేయాలని వర్గీకరణ ఎంఆర్పిఎస్ అనే సంస్థ ద్వారా మందకృష్ణ లొల్లి పెట్టడం, జైళ్లకు పోవడం, ప్రాణత్యాగాలు కూడా ఈ కాలంలో జరగడం దురదృష్టకరం. 3 దశాబ్దాల సమస్య. అప్పటికే 3 తరాల వర్గీకరణ లాభాలు అనుభవించలేకపోయారు. రాబో తరాలకు వర్గీకరణ ఫలాలు అందుకునే అవకాశం ఉంది. రాష్ట్రాలలో వర్గీకరణ అమలు పోరాటాలు మళ్లీ చేయవలసిందని తెలుపుతున్న కుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వారి రాజకీయ సమీకరణలతో వర్గీకరణ మీద వారి నిర్ణయాలు ఉంటాయని తెలుస్తుంది. 2024 సంవత్సరం ఇప్పటికే షెడ్యూల్ కులాల్లో ఒకే కులానికి పదవులు కట్టబెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగ ఉపకులాలకు రాజకీయ పదవుల్లో మొండి చేయి చూపిన విషయం విదితమే. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి సాహసం చేసిందనే చెప్పుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాలలో దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఉపకులాలు న్యాయం జరిగే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. నరేంద్ర మోడీ యొక్క సాహసం, ఏబిసిడి వర్గీకరణ జరగడం ఎంతో సంతోషకరంగా ఉందని మాదిగ ఉపకులాల నాయకులు భావిస్తున్నారు. నాయకులు నష్టపోతున్న అన్యాయాన్ని, జరుగుతున్న కులాల సంక్షేమ బాధ్యత తీసుకోవాలని అడుగుతున్నారు. కేవలం గ్యారంటీలు, పథకాల వరకే కాక మాదిగ ఉప కులాలే కాక సామాజికంగా వెనుకబడినటువంటి ఆర్థిక స్వావలంబన కావాలని, ఉపాధి, విద్య, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు జనాభా ప్రాతిపదికన కల్పించి ప్రజాస్వామ్య మూలాలను కాపాడాలని అంటున్నారు. అప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి ప్రడవిల్లుతుందని